హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ నీట్ యూజీ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్స్కు సంబంధించి జీవో నెంబర్ 150 మనకి సెప్టెంబర్ 8వ తారీఖు తెలంగాణ స్టేట్ రిలీజ్ చేసింది. ఆ జీవోలో చెప్పిన ప్రకారంగా ఒకవేళ స్టూడెంట్ తెలంగాణ స్టేట్లో చదవకుండా వేరే ఏ ఇతర స్టేట్లో చదివినా సరే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుంటే, అలాగే ఒకవేళ తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐపీఎస్ క్యాడర్ లో వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క పిల్లలు అవుట్ సైడ్ స్టేట్ లో చదివినా, అలాగే డిఫెన్స్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సర్వీసెస్ లో వర్క్ చేస్తూ ఉన్న తల్లిదండ్రుల యొక్క చిల్డ్రన్ అవుట్ సైడ్ స్టేట్ లో చదివినా కూడా, అలాగే ఒకవేళ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్, ఏజెన్సీ అండ్ ఇన్స్ట్రుమెంటాలిటీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళు ఒకవేళ వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి జాబ్ చేస్తూ ఉన్నా సరే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేసినట్లయితే లోకల్ స్టేటస్ ఎలిజిబిలిటీని పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ 4 కేటగిరీస్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్ 9వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సెప్టెంబర్ 11వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా మీ తల్లిదండ్రుల యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ వరంగల్ అక్కడికి వెళ్లి పర్సనల్ గా మీరు సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి ఫెసిలిటీ లేదు. కేవలము మీరు యూనివర్సిటీకి వెళ్లి యూనివర్సిటీలో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ ఇచ్చారండి. అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ అంటే స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల్లో ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్లో కాకుండా బయట స్టేట్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే అక్కడ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు వర్క్ చేశారు లేదా చేస్తూ ఉన్నారు ఆ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ కొద్దిమంది కన్వీనర్ కోటాకు అప్లై చేశారు, కొద్దిమంది మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేశారు. కాబట్టి మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తే ఆ అప్లికేషన్ ఫామ్, ఒకవేళ రెండింటికి చేస్తే రెండు అప్లికేషన్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికెట్స్ ఆఫ్ క్యాండిడేట్ ఫ్రమ్ 9th టు ఇంటర్మీడియట్ అన్నారు. ఈ 9th టు ఇంటర్మీడియట్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళి చూపించాలి అంటున్నారు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఆధార్ కార్డు ఖచ్చితంగా మీది ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళి చూపించాలి. ఈ 4 సర్టిఫికెట్స్ ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకుని రమ్మంటున్నారు. సో ఇవన్నీ తీసుకొని మీరు సెప్టెంబర్ 11వ తారీఖు 5 గంటల్లోగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ వరంగల్కి వెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నీట్ యూజీ గైడెన్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఇంతకు ముందు నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ చేంజ్ చేశాను. కేవలము ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అన్న పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.